సరే గీత ప్రయాణం గురించి అడిగినప్పుడు మీరు 'జేకే బారావు' గురించి చెప్పారు కదా! ఏంటి ఆయన ప్రభావము, ఆయన హ్మ్. ఆయన పాత్ర ఏంటి ఇందులో? ఆయన నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు 'చిటికెల పందిరి' అనే సినిమాకి ఆయన దర్శకుడిగా ఒక చిన్న చిత్రం, ఒక మంచి చిత్రం, 10 కాలాల పాటు గుర్తుంచుకునే ఏమంటారు సబ్జెక్ట్ ఉన్న చిత్రం. చంద్రమోహన్ హీరో. అక్కడ ఆయన బాగా పరిచయం. ఆయన ఐడియాలజీ, ఆయన ఆవేశం, ఆయన లక్ష్యం. హరికథకుడు కదా ఆయన. చాలా గొప్ప హరికుడు. చాలా గొప్ప ఎంత గొప్ప హరికథకుడంటే ఆయన ఆ సబ్జెక్ట్ చెప్తే, ఆ సబ్జెక్ట్‌లోని క్యారెక్టర్స్ అన్నీ మన ముందు సజీవంగా కదలాడే అనుభూతి కలగజేసే ఆ రససిద్ధి మనకి అందించగలిగే గొప్ప హరికథకుడు. రేర్‌లో రేరెస్ట్. ఈయన ఆత్రేయ గారికి చాలా ప్రీతిపాత్రమైన శిష్యుడు ఆత్రేయ గారికి. హుహు. సో, ఈయనతో మాట్లాడుతున్నప్పుడు అట్లా ఆయన పరిచయం. జర్నలిస్ట్‌గా, ఒక దర్శకుడిగా అది పరిచయం. నేను ఒక సందర్భంలో ఘంటసాల గారి కచేరీ చేస్తున్నప్పుడు ఒక వేదిక మీద నా సంప్రదాయంలో భాగంగా చివరిలో భగవద్గీత శ్లోకాలు నేను పాడినప్పుడు నెక్స్ట్ డే ఆయన ఇంటికి వచ్చేసాడు చాలా ఆవేశంగా. నన్ను గంగన్న అంటుండేవాడు ఆయన. గంగన్న మీరు భగవద్గీత పాడాలి అన్నాడు ఆయన. నేను పాడను అన్నా. పాడను అంటే ఎందుకు పాడరు అని అడిగాడు. అంటే రికార్డింగ్ కోసం. రికార్డింగ్ కోసం. ఎందుకు పాడరు అంటే నేను ఆల్రెడీ ఘంటసాల గారి భగవద్గీత మార్కెట్లో ఉండగా మళ్ళీ మనం ఎందుకండి కొత్త సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి, దాని గురించి ఆలోచిద్దాం. నేను ఎందుకు పాడనంటే అని మళ్ళీ నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ క్యాసెట్కి ఆయన ముందు మాట చెబుతూ, ముందు మాట చెప్పే ముందు నా దగ్గర ఒక మాట నా దగ్గర ముందు ఒక మాట తీసుకున్నాడు. ముందు మాటకు ముందు మాట. ముందు మాట తీసుకున్నారు. ఏ మాట అంటే నేను చెప్తాను, నేను పొందిన అనుభూతి అంతా నేను బాగా చెప్తాను, కానీ ఇన్ ఫ్యూచర్ మీరు రీమిక్స్ క్యాసెట్లు చేయను అంటే చెప్తాను అన్నాడు ఆయన. అనేసరికి ఆయన నాకు చాలా గొప్ప వెల్ విషయం. మీరు అన్నారంటే అది చిన్న విషయం కాదు అది, కానీ ఎందుకన్నారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకన్నారో చెప్పండి. ఎందుకంటే 5 క్యాసెట్లు రెడీగా ఉన్నాయి, అందులో భగవద్గీత కూడా ఉంది. నేను ఆ పాయింట్కి వస్తున్నాను. అది ముఖ్యమైన పాయింట్. టీ సిరీస్ వాళ్ళు నాతో ఘంటసాల గారి భగవద్గీత రీమిక్స్ చేయాలని అనుకున్నారు. మళ్ళీ నా చేత మొత్తం పాడించాలని అనుకున్నారు. ఆ 106 శ్లోకాలు. నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే దీనికి ముందు మాట చెప్తాను కానీ తర్వాత మీరు ఏ క్యాసెట్ చేయడానికి వీల్లేదు అన్నారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కోరి చెప్తాను, మీరు ఆ చట్టంలో పడి ఇరుక్కున్నారనుకోండి, ఇంకా ఘంటసాల గారి వాయిస్ అది అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. ఆయన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఆయన తర్వాత ఇంకోటి ఎవడో వస్తాడు. కొత్తనే ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు, ఇమిటేట్ చేసేవాళ్ళని కాదు. ఇది ఇమిటేషన్ కనుక అనుకుంటే మీరు ఆ పాటలు పాడి 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 మీరే అది అయిపోతారు, మీరే ఘంటసాలలాగా తయారై ఇంకా ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ ఉండదు. మీరు ఆ చట్టంలో ఇరుక్కుపోతే మీరు బయటికి రాలేరు. అందుకని మీరు ఇండివిజువల్ సింగర్గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆశయం. నేను మిమ్మల్ని అభిమానించే శ్రోతగా అన్నాడు ఆయన. నాకు కరెక్ట్ అనిపించింది. ఒక సద్విమర్శ కదా. సద్విమర్శ, మంచి సలహా. మీరు చేయలేదు కదా? నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను చేయను అన్నాను అతనితో. ఎందుకు చేయనంటే నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు, నేను ఆయనకు కూడా మాట ఇచ్చాను, నేను చేయను అన్నాను. అది అక్కడితో ఆగింది. ఇంకా జేకే భారవి. ఇది జేకే భారత్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయరు అంటే నాగేశ్వరరావు గారు ఇలా అన్నారు, నేను ఇంకా అసలు ఘంటసాల గారు రీమిక్స్ క్యాసెట్లు చేయను అన్నా. అంటే అప్పుడు భారవి గారు ఒక గొప్ప మాట అన్నాడు. ఘంటసాల గారు పాడింది అసంపూర్ణ భగవద్గీత, అందులో ఘంటసాల గారు పాడింది 106 శ్లోకాలే. దానికి ముందు ప్రార్థనా శ్లోకం, చివరిది ఫలశ్రుతి, ఆ రెండు కూడా కలిపితే 108 శ్లోకాలు అయినాయి. మొత్తం 700 శ్లోకాలు, ఇంకా 600 శ్లోకాలు పాడవలసి ఉంది. నేనేమంటానంటే ఈ దేశంలో పుట్టినందుకు, అలాగే ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుడిగా మీరు పేరు తెచ్చుకుంటున్న నేపథ్యంలో మొత్తం కంప్లీట్ భగవద్గీత ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. కంప్లీట్ భగవద్గీత మీరు పాడి ఇటు ఈ దేశానికి అటు ఘంటసాల గారికి అంకితం ఇవ్వడం కంటే మీ జన్మకి ఇంకేమైనా సార్థకత ఉంటుందా, ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఇది చాలా పవర్ఫుల్గా కనెక్ట్ అయ్యాను ఆ మాటకి. భారతదేశంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత విత్ హై అండ్ టెక్నాలజీ, ఇంతకుముందు ఎవరు చెయ్యనిది. కరెక్ట్. ఇది అంతవరకు కనెక్ట్ అయ్యా అని అడిగాను. ఇప్పుడు ఘంటసాల గారి రోజుల్లోనే ₹1,00,000 దాటింది ఆ బడ్జెట్ 70sలో. ఇప్పుడు నేను అది లక్షలు అవుతుందో కోట్లు అవుతుందో తెలియదు. నేను ఆర్థికంగా జీరో. రోజుకి ఎన్ని శ్లోకాలు పాడాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, వారం రికార్డింగ్ థియేటర్కి ఎవరు కడతారు ఈ డబ్బు అంటే అన్నీ నేనున్నా. నేను నా ఆస్తి అయినా నా ఇల్లు అమ్మైనా సరే నేను ఈ భగవద్గీత చేస్తాను అన్నాడు ఆయన. అంటే నేను అంత ఆవేశపడకండి, భగవద్గీత చేయడానికి ఇల్లు అమ్మటాలు, పొలాలు అమ్మటాలు, స్థలాలు అమ్మటాలు
ఇవి లాభదాయకమైన ఇవి కాదు, ఇది ప్యాషన్తో చేసేవి. నీకేదో 100 ఇళ్ళు ఉంటే ఒక 50 ఇళ్ళు ఉంటే గిల్లు అమ్మినా ఒకటి పర్లేదు. ఒకటి అమ్మేస్తారంటే అర్థం ఉంది, ఉన్న ఒకటి సక్రమంగా లేనప్పుడు అది 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 కరెక్ట్ కాదులేండి. మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు మన ఇద్దరం ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం అని టక్కన అక్కడ కట్ అయిపోయింది అంతే. ఈ కట్ అయిపోయిన సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత నేను మామూలుగా ఒక విజయరామరాజు అని ఒక సినిమాలో పాడడం కోసం, వందే మాత్రం మ్యూజిక్ డైరెక్షన్లో ఆ సినిమాలో పాడడం కోసం నేను వెళుతుంటే జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో ఆ దైవ సన్నిధానం అనే టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కింద నుంచి వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే చాలా కాలం తర్వాత చేసిన, ఇది నేను ఎక్కడ కూడా చెప్పినట్టున్నాను, చాలా కాలం తర్వాత ఆ ఫోను అతను ఫోన్ చేశాడు. అతను ఆదిత్యలో పనిచేసే సత్యదేవ్ అని అతను మ్యూజిక్ సెక్షన్కి అతను ఇన్ఛార్జ్. ఆయన ఫోన్ చేశాడు. అతను చాలా కాలం క్రితం చేశాడు, కొన్ని సంవత్సరాల క్రితం. ఏంటి స్వామి చాలా కాలం అయింది చేసి, ఏంటి నేను గుర్తొచ్చాను ఏమిటి సడన్గా అంటే, రాత్రి మేము ఏదో ఒక చిన్న మీటింగ్లో ఉన్నాం, ఆ మీటింగ్లో స్వామీజీ మీ గురించి మాట్లాడారు, తలుచుకున్నారు, అందుకని నేను కూడా పలకరించాలని చెప్పి ఇప్పుడు చేశాను ఎవరా స్వామి అన్నాడు. ఎవరా స్వామీజీ అని అడిగాడు కరెక్ట్గా. అంటే విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మీ గురించి మాట్లాడారు, ఆయన మీ గురించి ఆ భక్తి పాటలు, ఘంటసాల గారి ఘంటసాల గారి పాటలు అని మాట్లాడారు. అంటే నేను కూడా ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది, మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఆయన కూడా పలకరిస్తాను. ఈ క్షేమ సమాచారాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అతను ఫోన్ పెట్టేశాడు. నేను ఇమ్మీడియట్గా స్వామీజీకి చేశాను. అక్కడే కారు ఆపి స్వామీజీకి చేసి స్వామి నమస్కారం, మీరు ఎక్కడున్నారు స్వామి అని అడిగారు. ఎలా ఉన్నారు స్వామి, ఎక్కడున్నారు? నేను జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో దైవ సన్నిధానం టెంపుల్స్లో ఉన్నాను అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యాను, థ్రిల్ అయ్యాను. నేను ఏమన్నానంటే, నేను ఆ కిందే ఉన్నాను స్వామి, కొండ మీద మీరున్నారు, కొండ కింద నేనున్నాను, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు ఆయన. నేను అప్రయత్నంగా నా కలలో నా ఊహలో కూడా లేని భగవద్గీతని ఇప్పుడు నేను భగవద్గీత చేస్తున్నాను స్వామి అన్నానండి. ఇప్పుడు చెప్పండి ఎవరు పలికించారు? అబద్ధం, యాక్చువల్గా అది అబద్ధం. అది అబద్ధం, పచ్చి అబద్ధం. లోపల నుంచి ఒకడు అరుస్తున్నాడు, ఎందుకురా నోటి దోల నీకు, నువ్వు భగవద్గీత కల్లో కూడా డబ్బు లేదని కదా ఆపేశావు, 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు చేస్తున్నానని ఆ స్వామీజీకి అబద్ధం చెప్పేశావు ఏంటి అని లోపల నుంచి ఒకడు అరుస్తున్నాడు. ఇప్పుడు స్వామీజీ రెండో ప్రశ్న వేశాడు, ఓ భగవద్గీత అంటే మీరు స్టార్ట్ చేసేసారా అంటే నేను మళ్ళీ వెంటనే అన్నాను, లేదు స్వామి మీరు ముహూర్తం పెట్టగానే చేసేద్దామని అన్నా. అది ఇంకో పచ్చబద్ధం. పెరుగుతున్నాయి అబద్ధాలు. అంటే శుభం అయితే మీరు వెంటనే వచ్చేయండి, ముహూర్తం నిర్ణయిద్దాం అన్నాడు ఆయన. ఇదేమిట్రా బాబు, ఏమి నోటు దోలరా నీకు, ఇప్పుడు సినిమా పాడడానికి వెళ్తున్నావు, వాడు వెయిటింగ్, ఆల్రెడీ ట్రాఫిక్లో అరగంట లేటు, ఇప్పుడు ఇటు వెళ్తే ఈ మొహమాటానికి ఇటు వెళితే ఇప్పుడు అటు పరిస్థితి ఏమిటి? వందే మాత్రం తను గొప్ప స్నేహితుడు కాబట్టి అతను ఫోన్ చేశాను, ఒక అరగంటలో వస్తానని చెప్పాను. పర్లేదు అన్నాడు అతను. అందుకని ఇటు తిరిగి వెళ్ళాను. అక్కడ భారవికి కూడా పిలిచా, ఇలా వెళ్తున్నాను, మళ్ళీ భగవద్గీత ఏదో తవ్వే ప్రయత్నం చేస్తున్నాం, ఒకసారి రండి మీరు కూడా రండి అంటే అతను కూడా వచ్చాడు. ఆయన దగ్గర కూర్చుని ఒక్క నిమిషం ఉండండి చూస్తాను అని ఆయన పంచాంగం చూశారు. చూసి ఇదేంటిది, రేపే ఏకాదశి, రేపు దివ్యంగా ఉంది అంటున్నాడు ఆయన. అంటే ఎవరు చూడండి, ఎటో వెళుతున్నాం, ఆయన ఫోన్ చేసి ఏం చేస్తున్నారని అడగటం, ఎప్పుడు చేస్తున్నారని అడగటం, వెంటనే రండి ముహూర్తం పెడతానని చెప్పటం, రేపే బాగుందని చెప్పటం. వచ్చే నెలంటే మళ్ళీ దాన్ని పెట్టకు కూడా దొరకకుండా పారిపోయి ఉండేవాడిని. అలాంటిది ఆయన రేపే ముహూర్తం అన్నారు ఆయన. వెంటనే అసలు గుండె దడ నేంటి ఇప్పుడు భగవద్గీత ప్రాజెక్ట్ చేయబోతున్నాను, నా దగ్గర డబ్బు ఎక్కడుంది, ముహూర్తం అంటారేంటి ఆయన, ప్రొడ్యూసర్ లేరు చేతిలో, ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి రికార్డ్ చేయడానికి కూడా డబ్బు ఉండాలి కదా, రేపు ఆయన్ని పిలిస్తే ఇప్పుడు ఆ డబ్బే ఉంది. టక్కన ఆయన కిందకి రాగానే ఆయన పెట్టేశారు, అలాగే స్వామి అనేసా. ఇదంతా మొహమాటం సంబంధించింది. రేపు పొద్దున 8 గంటలకి నేను వస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చే ఏర్పాట్లు చేయొద్దు, దానికి ఖర్చు, మేళతాళాలు, అలా పిలిచాం. నెక్స్ట్ డే పొద్దున్నే నేను కిందకు వస్తూ మా ఆవిడకి ఫోన్ చేశాను, ఈ దశ ఈ స్థితి నుంచి రక్షించవే, నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, నా ఆర్థిక పరిస్థితి ఏంటో, ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఏముందో చూడు అంటే 13,000 ఉన్నాయి అంది. 13,000 ఉన్నాయని టక్కన రికార్డింగ్ థియేటర్కి ఫోన్ చేసి, రేపు ఇదన్నీ ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, రికార్డింగ్ థియేటర్ వందే మాత్రం 10,000 అవుతుంది, అన్ని ఏర్పాట్లు కలిపి. పర్లేదులే 3,000 మిగులుతోంది.
అని గంతులేసి వెంటనే నెక్స్ట్ డే అక్కినేని నాగేశ్వరరావు గారిని, అప్పుడు రిలేషన్స్ ఇవన్నీ ఉండటం కారణంగా నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి పొద్దున్నే మీరు రావాలి థియేటర్కి. రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేశారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, మీరు రావాలి, వచ్చాడు. మురళీమోహన్ గారికి ఫోన్ చేశారు, మీరు రావాలి అని వచ్చాడు. ఆర్ నారాయణమూర్తి గారు వచ్చాడు, ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు. ఇంకా శ్రమ పోయింది. నేను సినిమా పాట పాడేసి ఇంటికి వెళ్ళిపోయి ఇక రేపు పొద్దున్నే బయలుదేరాం. అలా మొదలై కొంత కొంత స్టోరీ నడిచిన తర్వాత అలా ఇదేంటి ఇంకా అది దాని మీద ఒక 10 ఎపిసోడ్లు చేయొచ్చు. అంతటి వ్యయం, అంతటి ప్రయాస, అంతటి స్వర్గం, అంతటి నరకం, అంతటి క్షోభ, ప్రతి నిమిషం అంటే ప్రతిరోజు ప్రతి అడుగు ఆత్మహత్యా సదృశ్యం. నేను ఇందాక చెప్పింది భగవద్గీత ప్రయాణం అన్నది ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట. డబ్బు ఎలా వస్తుందో తెలియదు. రికార్డింగ్ థియేటర్లో 15 మంది ఆర్టిస్టులు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి డబ్బు సర్దాలి. ఆల్రెడీ సపోర్ట్ చేస్తానన్నవాడు ఫోన్ ఎత్తాడు. ఒక సందర్భంలో అయితే సపోర్ట్ చేస్తానన్న ఆయన నేను డబ్బిచ్చి మీకు చాలా కాలం అయింది, ఇంతవరకు చేయట్లేదు, అసలు మీరు చేస్తున్నారో లేదో కూడా డౌటు, శంకించి మీరు చేస్తున్నారు లేదో కూడా డౌటు, అసలు కొంతమంది అయితే మీరు చేయట్లేదు, మీరు రియల్ ఎస్టేట్లో మీరు ఒక 5 ఎకరాలు ఈ డబ్బుతో 5 ఎకరాలు పొలం కొనేసారని కూడా చెప్పారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే రోజులు కాదు. ఎలా మాట్లాడడం మొదలెట్టాడు అతను. నేను ఆయనకి చెప్పాను, స్వామి నేను నెలకింత 7-8 లక్షలు సంపాదిస్తుండేవాడిని, ఒకరోజు అవన్నీ వద్దనుకుని భగవద్గీతలో దిగాను స్వామి, డబ్బు వద్దనుకుని ఇందులోకి వచ్చాను. నేను డబ్బు విషయంలో మీకు అబద్ధం చెప్పి భగవద్గీతను అడ్డం పెట్టుకుని దొంగగా ఎలా ప్రవర్తిస్తాను స్వామి? మీకు డౌట్ ఉంటే థియేటర్కి ఏ క్షణంలో అయినా రావచ్చు. మీకు అనుమానం కనుక చాలా మెండుగా ఉందనుకోండి, డబ్బు స్పాట్లో తీసుకెళ్ళిపోండి అన్న. ఎలా ఇస్తానో తెలియదు. ఆ డబ్బు రికార్డింగ్కి ఖర్చు పెట్టాం, అప్పు చేసి నెక్స్ట్ డే అయితే నేను వచ్చి తీసుకెళ్తాలేండి అని కూడా అన్నాడు ఆయన. ఆర్కెస్ట్రా అందరూ వచ్చి కూర్చున్నారు, అతనికి డబ్బు ఇవ్వడానికి సిద్ధపడిపోయాం, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియదు అని వచ్చాడు. తర్వాత రాలేదు. ఆ డబ్బు కోసం వచ్చాడు ఆయన. వచ్చాడు, మేము సిన్సియర్గా ఉన్నాం. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఫోన్ చేసాం. ఆయన మన ఫౌండేషన్కి ఆనరీ అడ్వైజర్. కొంతమంది ఉన్నారు, బాపు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, రమణాచారి గారు, అట్లా కొంతమంది దీనికి అడ్వైజర్స్గా ఉన్నారు. నాకు అసలు దిక్కు తోచక వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అంటున్నాడండి, నా దగ్గర డబ్బు లేదు, నేనేమో ఖర్చు పెట్టాను, ఆయనేమో నన్ను అనుమానించాడు, డబ్బు తీసుకెళ్ళిపోతానన్నాడు, అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చేసేయండి, అలాంటి వాడు రూపాయి కూడా మన దగ్గర ఉండకూడదు అన్నాడు నాగేశ్వరరావు గారు. అది ఇంకా తర్వాత ఏదో కష్టాలు పడ్డాం, ఆ డబ్బు సేకరించి అతనికి ఇచ్చేసాం. అతను అసలు అది ఏమి ఒక విరాళాన్ని వెనక్కి తీసుకోవటం నేను జీవితంలో మొట్టమొదట చూసిన వ్యక్తి అతను. అమెరికాలో ఉంటాడు ఆయన. అది కూడా భగవద్గీత కోసం. అది కూడా భగవద్గీత కోసం. అతను అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అతనికి సెంటిమెంట్ లేదా, అతనికి మానవత్వం లేదా, అల్టిమేట్గా రిలీజ్ అయింది కదా, అంత ఓర్పు లేకుండా ఉన్నాడా, ఎలా తీసుకున్నాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, అసలు ఇవన్నీ కాదు. ఇవన్నీ అంత విశ్వరూపం చూపించాడంటే మనకేదో అంటే మీకు తొలి అతి పెద్ద పరీక్ష దాన్ని నేను పరీక్షగా భావించాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎక్కడో ఏదో సందర్భంలో కలిసి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తే ఉపయోగం ఉంది. ఆయన ఏ చాప్టర్కి సపోర్ట్ చేశాడంటే జ్ఞానయోగం నుంచి తప్పించబడ్డాడు. అదే జ్ఞానయోగంలోకి విత్ ఇన్ 1 day ఇంకొక ఆయన వచ్చాడు, ఈ చాప్టర్ నేను తీసుకుంటానని. యోగాలు అలా ఉంటాయి. అది యోగం. ఆయన జ్ఞానం అయింది, జ్ఞానం నుంచి తప్పుకున్నాడు ఆయన. నాకు జ్ఞానం కావాలని ఇంకొక ఆయన వచ్చాడు. ఇది అసలు పరమాత్మ లీల చాలా విచిత్రంగా ఉంటుంది. అలా మొదలైన రికార్డింగ్ మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో భగవద్గీత పరంగా మీరు ఏమేం చేశారండి? ఇప్పుడు తెలుగు రికార్డింగ్ పూర్తయింది. అది ప్రపంచవ్యాప్తంగా జనబాహుళ్యం, అన్ని శ్లోకాలు తాత్పర్యంతో సహా వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసాం. వి ఫీల్ సో మచ్ ప్రౌడ్. ఈ దేశంలో అలా ఎవరూ చేయలేదు. అన్ని ఆర్కెస్ట్రా పెట్టి దాదాపుగా 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు రికార్డ్ చేస్తే 9 కోట్ల రూపాయల ప్రాజెక్టు 7 సంవత్సరాల పాటు రికార్డ్ చేస్తే అది అంత అద్భుతంగా తయారైంది, సంపూర్ణమైంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రశంసించారు, అందరూ విన్నారు. స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ విని ప్రశంసించారు. దాన్ని మీరు డాక్యుమెంటరీ రూపంలో భగవద్గీత ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ కలిగిన ఆ ఫిల్మ్ 30 minutes ఫిల్మ్ మీరు చూడడానికి దాని ఐకాన్ అలా ఉంటుంది. దాని ఏమంటే థంబ్నెయిల్.
సో అది చూసి మీరు అది చూడొచ్చు. ఈ జర్నీ అంతా మీకు తెలుస్తుంది. సో తెలుగు సంపూర్ణంగా అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ రికార్డ్ చేస్తున్నాం. ఇంగ్లీష్ రికార్డింగ్ పూర్తయింది. అతి త్వరలో దీన్ని ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాం. అది ఈ ఛానల్లో ముఖ్యతః నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్టుకి ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళ పేరు మీద ఈ అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా రిలీజ్ చేయాలనేది చాలా బలమైన సంకల్పం. అక్కడ ఆ వేదిక నుంచి ప్రపంచానికి తెలియాలి. దిస్ ఈజ్ ఆల్సో వరల్డ్స్ ఫస్ట్ మ్యూజికల్ భగవద్గీత విత్ ఇంగ్లీష్ మీనింగ్. మెసేజ్ టు ది వరల్డ్ అది. మెసేజ్ టు ది వరల్డ్. మిగతా భారతీయ భాషలో కూడా చేస్తే ఆలోచన ఉందా? మిగతా భారతీయ భాషల్లో అంటే మాకు ఈ ఇంగ్లీష్ కూడా చేసిన తర్వాత మా లక్ష్యం మేము ఎలా దీన్ని మెరుగుపరుచుకున్నామంటే కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలి ఈ సంపూర్ణ భగవద్గీత. ఎందుకంటే ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీత ఏ దేవాలయంలోనూ లేకపోతే ఎవరింట్లోనూ పూర్తిగా ఈ పద్ధతిలో రికార్డ్ చేసి ఆకర్షణీయంగా ప్రదర్శింపబడట్లేదు. ఇది మేము మా రీసెర్చ్లో మేము తెలుసుకున్న విషయం. సో భారతీయ భాషల్లో చేస్తాం. ఎక్కడ హిందీలో రికార్డ్ చేసి, అలాగే కృష్ణుడు పుట్టిన ద్వారకకి చేర్చాలి, గుజరాత్లో రికార్డ్ చేసి, అలాగే ఈ దేశంలో 2 ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఒకటి గురువాయూర్, సో మలయాళంలో రికార్డ్ చేసి, మలయాళం తాత్పర్యంతో రికార్డ్ చేసి, అలాగే ఉడుపి. అంటే మీరు పాడిన యాజిటీజ్గా ఉంటాయి మీ సంస్కృతం అదే ఉంటుంది. తాత్పర్యాలు మారుతాయి, వ్యాఖ్యం మారుతాయి. వాటికి బడ్జెట్స్ అనుకుని ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని సంకల్పం. ఇతర భారతీయ భాషలు కాకుండా ఇతర దేశాల అంటే ఈ భగవద్గీతని, ఇండియన్ స్పిరిచువాలిటీని గౌరవించే ఇతర దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి మన దగ్గర ఒడియా కూడా, కృష్ణుడు పూజించబడే ఒరిస్సాలో కూడా జయదేవుడు అక్కడ వాడే కదా. అక్కడ వాడే. సో అక్కడికి పూరి జగన్నాథుడి దేవాలయానికి చేర్చాలని సంకల్పం. అలాగే భారతీయ భాషల్లో వస్తుంది. ఇంగ్లీష్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ మొదలైంది. దీని తర్వాత ఫ్రెంచ్, ఇంగ్లీష్లో మొదలైందా ప్రాజెక్టు? ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ రికార్డింగ్ అయిపోయింది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇదంతా చాలా ఉంటుంది. ప్రతిదానికి అడుగు తీసి అడిగేస్తే ధనమే ఇంధనం స్వామి, కంప్లీట్. అందుకని ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో సమాజానికి ఆధ్యాత్మికంగా కానీ ఇతర సేవా కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళకి ఇది విజ్ఞప్తి. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తలుచుకుంటే ఈ కోట్ల రూపాయల ప్రాజెక్టులు తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకి క్యాసెట్లు, తర్వాత డివిడీలు, అలాగే మనకి 80G కూడా ఉంది మన సంస్థకి. అలాగే అమెరికా నుంచి ఏమైనా చేయాలనుకుంటే అక్కడ 501c స్టేటస్ కూడా భగవద్గీత ఫౌండేషన్ అమెరికా శాఖ కూడా ఈ మధ్యనే విశ్వతేజ అని మా అబ్బాయి, వాడు ఉద్యోగం చేస్తూ సేమ్ టైం వాడు భగవద్గీత ప్రచారం చేస్తూ ఆ నిష్టలో ఉన్నాడు. దైవానుగ్రహం చేత అలాంటి మార్గంలో ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్ అమెరికాలో కూడా ఉంది. నేనంటుంది ఒకప్పుడు క్యాసెట్లు, తర్వాత సీడీలు ఈ రూపంలో వచ్చాయి కదా. ఇప్పుడు క్యాసెట్లు, సీడీలు వినే పరిస్థితులు ఎవరు లేరు, అంతా మొబైల్లోనే కదా, ఆన్లైన్ ఎవ్రీథింగ్ కదా. డిజిటలైజ్ ఇక్కడ 2 ప్రొవిజన్స్ అనుకుంటున్నాం స్వామి. ఈ డిజిటలైజేషన్లో ఒకటేమో పెన్ డ్రైవ్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. టెంపుల్స్కి మీరు పర్సనల్గా ఇవ్వడం కోసం, లేదా మీరు కొని మీ టెంపుల్స్కి ఏమంటారు గిఫ్ట్ లాగా ఇవ్వడం కోసం, లేదా పెళ్ళిళ్ళకి వెళ్తే గిఫ్ట్ లాగా ఇవ్వడం కోసం అవి మేము ప్లాన్ చేస్తున్నాం. రెండవది, మీరు లేదు స్వామి మేము అంతంత దూరం వచ్చి ఫిజికల్గా కొనుక్కునే అవకాశం లేదు, మేము స్పాట్లో వినేయాలనుకున్నాం అనే వాళ్ళకి భగవద్గీత ఫౌండేషన్.orgకి వెళితే యాప్ ఉంది, సంపూర్ణ భగవద్గీత అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు కంప్లీట్ భగవద్గీత మీ ఫోన్లోనే వినొచ్చు. కానీ దానికి చిన్న చిన్న నియమాలు ఏవో పెట్టారు మన ఫౌండేషన్ సంబంధించిన మెంబర్స్. వీళ్ళు భగవద్గీతకి మినిమం ఇంత విరాళం ఇస్తే అది మేము మీకు ఉచితంగా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే భగవద్గీత యాప్ డిజైన్ అవుతుందా? యాప్ డిజైన్ అయింది. ఇంకా ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఆవిష్కరణ చేయించాలి. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అది ఆంధ్రాలోను, అలాగే ఈ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ మన స్టేట్లోను ఇవి చేసి దీన్ని యూట్యూబ్లో కూడా పెట్టాలనేది అతి త్వరలో ఇది నెరవేరిపోతున్న సంకల్పం. యూట్యూబ్లో మీరు భగవద్గీత వినొచ్చు, అది ఫ్రీగా. లేదు మీరు బాక్స్ లాగా మా దగ్గర పర్మనెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ప్రత్యక్షంగా ఇప్పుడు సెల్ ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంత అమౌంట్ పెడుతుంది, కొంత విరాళం ఇవ్వాల్సి ఉంది. దాని అమౌంట్ అనలేదండి, అదే ఆ కష్టానికి ఆ లైఫ్కి దానికోసం కేటాయించారు. ఇంతమంది కేటాయించిన దానికి మనం డబ్బు ధర నిర్ణయించలేము. మనం
ఫౌండేషన్ అనే వ్యవస్థని, ఎందుకంటే దీనికి మమ్మల్ని కూడా చాలామంది అంటుంటారు, భగవద్గీత ఉపన్యాసాలకు వస్తే మీరు ఏమైనా తీసుకుంటారా, ఇవి కొన్ని మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ ఈ వేదిక నుంచి నేను ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి. అదేంటంటే, నేను గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, నా భార్య గవర్నమెంట్ ఉద్యోగి కాదు, నేను పెన్షనబుల్ జాబ్ నేను ఎప్పుడూ చేయలేదు. నా కుటుంబం నడవడానికో, నా ఇద్దరు పిల్లలు నడవడానికో, వాళ్ళ పెళ్ళిళ్ళు కావడానికో, మరో భుజం మీద ఉన్న భగవద్గీత ఫౌండేషన్ నడవడానికో నా ఈ ఒక్క కాయమే ఆధారం, ఆరోగ్యమే ఆధారం, నా గళం ఒక్కటే ఆధారం. ఇంతకంటే నాకు బిజినెస్లు కానీ ఇతరత్ర ఆదాయాలు కానీ పెన్షన్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి నేను ఎక్కడ ఉచితంగా నేను చెప్పలేను. వీటిని ఈ రెండు వ్యవస్థలు, నా కుటుంబం అనే వ్యవస్థ, భగవద్గీత ఫౌండేషన్ అనే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అనే వ్యవస్థ, ఈ రెండింటిని పోషించవలసిన బాధ్యత నాది. ఇది బాధ్యత. అందుకని నేను ఖచ్చితంగా దీనికి స్వామి ఇంత ఇస్తే మేము రాగలం అని మన ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు, అడ్వకసీ చీఫ్ ఆజాద్ బాబు గారు ఉన్నారు. వీళ్ళు డిసైడ్ చేస్తారు వేర్ టు గో, వేర్ నాట్ టు గో. ఎందుకంటే ఒకడు, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, ఒకడు స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించడం కోసం తన జీవితం యావత్తు, భార్యాబిడ్డలు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని జీవితం యావత్తు సమాజానికి అంకితమై రోడ్డు మీదకి వచ్చే సమాజంలోకి వచ్చినప్పుడు వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజాన్ని, సమాజ హితం కోసం. ఖచ్చితంగా నేను దాన్ని చాలా సిన్సియర్గా ముకుడిత హస్తాలతో చాలా వినమ్రంగా నేను తెలియజేసుకుంటాను. నాకు ఇది తప్ప వేరే ఆదాయం లేదు ఈ వ్యవస్థని పోషించడానికి. సార్, నాన్నగారిని మన ప్రారంభంలో తలుచుకున్నాము. మీ ప్రయాణంలో, మీ సంగీత ప్రయాణంలో అమ్మగారి పాత్ర ఏంటి? అమ్మగారి పాత్ర కూడా, అమ్మగారు కూడా సంగీతం, సాహిత్యం. నాన్నగారి ద్వారా నేను నేర్చుకుంది కూడా సంగీతం, సాహిత్యం. నాన్నగారు అయితే పూర్తిగా ఘంటసాల అనే సబ్జెక్టుని ఆయన పూర్తిగా ఏమంటారు మింగేసిన ఆయన, అది అవపోసన పట్టిన ఆయన. అలాగే అన్నమయ్య, భక్తి గీతాలు, ఇవన్నీ అవపోసన పట్టిన ఆవిడ మా తల్లిగారు శ్రీలక్ష్మమ్మ గారు. సో ఆవిడ దగ్గర నుంచి నేర్చుకునేవి అన్నమయ్య కీర్తనలు. ఆవిడకి బాగా ఇష్టమైంది. నగుమోము చక్కనయ్యకు నలువ బుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి. నగుమోము చక్కనయ్యకు నలువ బుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి. విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి. విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి. సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి. శ్రీ వెంకటనాథునికి. కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో. కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లిరావో. ఈ చందమామరావు, జాబిల్లిరావు అన్నమయ్య రాశాడు అన్న విషయం చాలామంది తెలియదు. మామూలుగా మన పెద్ద బాల శిక్షలో చందమామరావే, జాబిల్లిరావే అంటే అదేదో పొడుపు కథలు లాంటి చిన్న కప్లెట్స్ ఏమో అనుకున్నాం, కానీ ఇది అక్కడి నుంచి ప్రారంభమైంది. తెలుగు తల్లి గొప్పతనం ఏమిటంటే, చందమామరావే, జాబిల్లిరావే అని చెప్పు చిన్నప్పుడే పిల్లవాడిని సంకనెత్తుకుని చందమామ వైపుకు చూపిస్తూ, ఆకాశంలో జాబిల్లి వైపుకి చందమామ వైపుకి చూపిస్తూ మన తెలుగు తల్లి మాత్రమే గొప్ప మాట చెప్తుంది. అదేమిటంటే, నాన్న, చందమామకి ఆ వెలుగు అది స్వయం ప్రకాశకం కాదు నాన్న, అది వాడిది కాదు. సూర్యుడి నుంచి ఆ వెలుగు తీసుకుని దాన్ని ఫిల్టర్ చేసి చల్లగా మార్చి, ఆ వేడిని ఉపసంహరింపజేసి చల్లగా మార్చి లోకానికి ఆ చల్లదనాన్ని, ఆ వెలుగుని పంచి ఎన్నో వేల లక్షల మంది కవులు ఇవాళకి చందమామ, ఆ వెలుగు, చందమామ లాంటి ముఖార విందం, జాబిల్లని అలా ప్రపంచాన్ని ఆనందింపచేశారు నాన్న. నువ్వు కూడా రేపు ఎదిగిన తర్వాత
చందమామలాగానే సమాజం నుంచి ఎంతైతే శక్తిని తీసుకున్నామో ఎన్నో రూపాల్లో తిరిగి ఆ రూపాలని సేవ రూపంలో ప్రపంచానికి పంచిపెట్టడం ద్వారా నీ జన్మని సార్థకం చేసుకోవాలరా. ఎలా? అలా చందమామలా. సో జన్మలకి ఎన్ని జన్మలు ఉంటే మీకు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి జన్మలకి భగవద్గీతతోనే మీ ప్రయాణము జీవితము ముడిపడి ఉండాలనేది మీ నేను పరమాత్మలో లీనమయ్యేంత వరకు, మోక్షం పరమాత్మ ప్రసాదించేంత వరకు ఖచ్చితంగా భగవద్గీత మార్గంలోనే ఉండాలి, ఆచరణ మార్గంలోనే ఉండాలి. భగవద్గీత ప్రవచన, నేను ఇప్పుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తను. ఇదే మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను భగవద్గీత చెప్తున్నప్పుడు ఎంత తెలుసో నాకు తెలుసు, ఇంకా ఎంత తెలుసుకోవాలో కూడా నాకు తెలుసు. పూర్తిగా తెలిసింది నువ్వు ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వచ్చేయని పరమాత్మ ఆదేశించేంత వరకు నేను భగవద్గీతలో ఉండాలని, మీరు కూడా తథాస్తు అని కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనకు తెలియటమే జ్ఞానం కదా. అంతే కదా. చివరిగా ఒక భగవద్గీత మంచి శ్లోకంతో ముగింపు పలుకుతాం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఈ తాత్పర్యం కూడా చెప్పాలి. అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఉత్తముడు కావాలి. ఎప్పుడు ఉత్తముడు అవుతావు? నువ్వు ఎంచుకున్న పనిని ఉత్తమ స్థాయిలో ఆచరించినప్పుడు మాత్రమే ఉత్తముడు అవుతావు. నిన్ను ఎప్పుడైతే అప్పుడు నిన్ను ఏం చేస్తుంది ప్రపంచం అంతా? మనం ఎంచుకున్న సబ్జెక్టుకి కరెక్ట్ రిఫరెన్స్ ఈయనేరా అనే ప్రపంచం నిన్ను ఫాలో అయిపోతుంది. చాలామంది మనం మీరు స్పేస్ అనగానే స్టీఫెన్ హాకింగ్ అని చెప్పుకోవట్లా. ఇప్పుడు ఘంటసాల మీరు ఫాలో అయ్యారు. ఘంటసాల గారు ఫాలో. దీనికి నిజంగానే గొప్ప 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 దృష్టాంతం, గొప్ప నాకు ఐకాన్ ఘంటసాల గారు. ఆ ఉత్తమ శ్రేణికి చెందిన శ్రేష్ఠుడైన గానశ్రేష్ఠుడు ఘంటసాల గారిని ఫాలో అవటం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళాడో నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. అదే భగవద్గీత. ఇదే నేను ఆనందపడింది. నమస్కారం. జై శ్రీకృష్ణ.